తిరుమల ఇది రాజకీయ వేదిక కాదు, ఇది కోట్లాది భక్తుల నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. అలాంటి పవిత్ర క్షేత్రాన్ని ఇప్పుడు రాజకీయ లెక్కల కోసం వాడుకుంటున్నారా? ఒకవైపు చంద్రబాబు నాయుడు షూ వేసుకొని పూజ చేయడం అపచారం కాదా? వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు, మరోవైపు వైసీపీ నేతలు కనీసం చెప్పులు కూడా విప్పకుండా దేవదేవుడి ఫోటోలు పట్టుకున్నారంటూ కూటమి నేతల ప్రతివాదాలు. ఈ మొత్తం వివాదానికి బీజం తిరుమల లడ్డూ దగ్గరనే పడింది. ఇప్పటికే ప్రసాదంపై రాజకీయ రంగు పొలవడంతో భక్తుల మనోభావాలు గాయపడుతున్న వేళ ఇప్పుడు చెప్పుల వివాదాన్ని తెరపైకి తెచ్చి ఆ మంటను మరింత రాజేస్తున్నారా? ఇక అసలు ప్రశ్న ఇది కాదు, ఎవరు చెప్పులు వేసుకున్నారు, ఎవరు విప్పలేదు అన్నది కాదు ప్రశ్న. తిరుమల లాంటి సున్నితమైన ఆధ్యాత్మిక అంశాన్ని రాజకీయ ఆయుధంగా మార్చడం సరైనదేనా? లడ్డూ పవిత్రతపై మొదలైన చర్చ ఇప్పుడు పూజా విధానాల వరకు వచ్చిందంటే ఇది రాజకీయాల స్థాయి ఎక్కడికి దిగజారిందో చూపిస్తుంది. తిరుమలలో జరిగేదంతా భక్తికి సంబంధించినది, అది పార్టీ జెండాలకు ప్రచారాలకు సంబంధించినది కాదు. ఈ నిజాన్ని మీ ఇరువురు పార్టీలు ఎందుకు మర్చిపోతున్నారు? వైపు నమ్మకం, మరోవైపు ఆరోపణలు ప్రత్యారోపణలు. ఈ లాగుడులో నగిలిపోతున్నది మాత్రం సాధారణ భక్తుడి విశ్వాసమే. మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? భక్తిని కూడా రాజకీయంగా వాడుకోవచ్చా? సున్నితమైన అంశాలపై సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని ప్రజలు అనుకోవడం లేదని మీరు గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలరా? తిరుమల రాజకీయాలకు కాదు, నమ్మకానికి కేంద్రం. ఈ సత్యాన్ని గుర్తించేదెప్పుడు? ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా సీనియర్ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీకాంత్, అప్డేట్ ఏంటి? రైట్ మనోజ్, ఏదైతే ఇక్కడ ఈ చర్చను మొదలు పెట్టే ముందు మనం ఒక గీత గీయాల్సిన అవసరం అయితే చాలా క్లియర్ గా అనిపిస్తా ఉంది. అయితే ఈ గీత రాజకీయాలకు ఒకవైపు, భక్తికి నమ్మకానికి మరోవైపు. ఈ గీత దాటినప్పుడు అసలు సమస్య మొదలవుతున్న విషయం మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తోంది. అయితే ఇప్పుడు జరుగుతున్నది అదే. అంటే ఇది చంద్రబాబు నాయుడు షూ వేసుకుని పూజ చేశారా లేదా అన్న ప్రశ్న కాదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పులు విప్పకుండా దేవుడి ఫోటోలు పట్టుకున్నారా లేదా అన్న వాదన కూడా కాదు. ఇది తిరుమల లాంటి పవిత్ర క్షేత్రాన్ని రాజకీయ యుద్ధభూమిగా మార్చే ధోరణి గురించి అసలు చర్చ మనం చర్చించాల్సిన అవసరం కూడా ఉంది. తిరుమల అనేది ఒక ఆలయం కాదు, అది ఒక ఎమోషన్, అది ఓ విశ్వాసం. పార్టీల ఓటు బ్యాంకు కూడా కాదు, కోట్లాది మంది భక్తుల మనసులో ఉన్న దేవుడి నివాసం. లడ్డు వివాదంతో మొదలైన ఈ మొత్తం కథ అప్పుడే ఒక ప్రమాదకర మలుపు జరిగింది. ప్రసాదం పవిత్రత అనుమానం వెంటనే రాజకీయ ఆరోపణలు. ఇప్పుడు అదే క్రమంలో పూజా విధానాలు, చెప్పులు, ఫోటోలు అంటూ వివాదాన్ని మరింత లోతు తీసుకెళ్తాను పరిస్థితి చూస్తాం. ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ ఉంది. ఒక రాజకీయ నాయకుడు ఆలయానికి వెళ్తే అతడు ముందుగా నాయకుడు కాదు, భక్తుడు. అతడు పార్టీ ప్రతినిధి కాదు, సాధారణ మనిషి. అలాంటి సందర్భంలో వ్యక్తి ప్రతి అడుగును రాజకీయ కోణంలో తూకం వేయడం భక్తిని అవమానించడం కాదు, భక్తుల మనోభావాలతో ఆడుకోవడం అనే విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తోంది. ఇప్పుడు రెండు పార్టీలు చేస్తున్నది ఏంటి? నువ్వు తప్పు చేశావంటే నువ్వు ఇంకా పెద్ద తప్పు చేశావు అనే స్థాయిలో దిగజారిన వాదనలు. ఇది రాజకీయ పరిపక్వత కాదు, ఇది రాజకీయ నిర్లక్ష్యం అనే విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇక్కడ ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. మీరు అభివృద్ధి గురించి మాట్లాడడం లేదు, ధరలు, ఉద్యోగాలు, సాగు, భద్రత గురించి మాట్లాడడం లేదు. దేవుడి దగ్గర కూడా ఎవరు ఎక్కువ పవిత్రులను నిరూపించుకోవడానికి పోటీ పడుతున్నారు తప్పితే అసలు ప్రభుత్వం చేయాల్సింది ఏందనేది మర్చిపోయి, ప్రతిపక్షం చేయాల్సింది అనేది మర్చిపోయి వ్యవహరిస్తున్నారు అన్నట్టుగా ప్రజలు మండిపడుతున్న పరిస్థితి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తోంది. అయితే ఇది ప్రజలకు వెళ్ళే మెసేజ్ ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనే పరిస్థితులతో చూస్తే కనుక భక్తి కూడా రాజకీయ అవసరాలకు వాడుకోవచ్చా అన్నది, లేదా నమ్మకం కూడా డిబేట్ పాయింట్ అవుతుందా అన్నది ఇక్కడ ప్రశ్నలు ఎవరైతే పరిస్థితులు చూస్తాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకొని, ప్రజల మాటల్ని కాదు ఉద్దేశాలను చూస్తాం. ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ మాటల్ని మాత్రమే కాదు, మాట్లాడే మాటలకు సంబంధించిన ఉద్దేశాలు కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు తిరుమల పేరు చెప్పగానే వాళ్ళకు రాజకీయ నాయకుడు గుర్తుకు రావాలనుకుంటున్నారా లేదా దేవుడు గుర్తుకు రావాలనుకుంటున్న విషయం ఖచ్చితంగా కూడా ఇరు పార్టీలు కూడా గుర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇలాంటి సున్నితమైన అంశాల్లో ఒక అనవసర వాక్యం వందల మందిని కాదు కోట్ల మందిని గాయపరుస్తున్న విషయం మీరు ఎందుకు మర్చిపోతా ఉన్నారు? అది తెలుసుకొని కూడా ఈ వివాదాన్ని పెంచిపోసిన రెండు పార్టీలకు మోరల్ హై గ్రౌండ్ కోల్పోయే ప్రమాదం లేదా? ఈ విషయం ఎందుకు ఆలోచిస్తలేరు అంటూ కూడా తీవ్ర స్థాయిలో ప్రజల నుంచి ప్రజలు మండిపడుతున్న పరిస్థితి చూస్తాను. అంటే ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే కనుక తిరుమల రాజకీయాలకు అతీతం, అది నమ్మకానికి చిరునామా. ఆ నమ్మకాన్ని తాగినప్పుడు ప్రజలు వెంటనే స్పందించకపోవచ్చు, కానీ మర్చిపోరు. అంటే జరుగుతున్న ఘటన అంతా కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు నెమరి వస్తున్న నేపథ్యంలో దాన్ని మర్చిపోయే పరిస్థితి లేదు అనే విషయాన్ని కూడా గుర్తించుకోవాల్సిన బాధ్యత ఇరు పార్టీలకు ఉంది. అలాగే రాజకీయాలు కాలంతో మారితే అధికారాలు వస్తాయి, పోతాయి, కానీ దేవుడితో ముడిపడిన విశ్వాసంగా రాజకీయ లాభ నష్టాల కోసం తాగితే దాని తీర్పు మాత్రమే ప్రజలు ఇస్తారు. ఆ ప్రజలకు సంబంధించి మీరు ఎలాంటి ఏ అంశం తీసుకున్నా కూడా రాజకీయంగా మీరు ఏం మాట్లాడుతున్నారు అనే విషయాన్ని
గుర్తించుకొని మీకు సంబంధించిన అంశాలకు సంబంధించి మీరు ఏదైతే ఒక ప్రజా వేదిక పైన లేకపోతే ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ కానీ లేకపోతే శాసనమండలి మీరు మాట్లాడుతున్నప్పుడు కొంత దానిపైన పూర్తిస్థాయి అవగాహనతో మాట్లాడి చాలా క్లియర్ గా ఏం జరుగుతుంది, ఏం చెప్తా ఉన్నాము, ప్రజలకు ఎలా వెళ్తుంది మేము మాట్లాడే మాటలు, మేము చేస్తున్న వ్యవహారం అనే విషయం కూడా ప్రతి ఒక్క ప్రతినిధి ప్రజాప్రతినిధి కూడా ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉందనేది ప్రజలు వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి. అంటే ప్రజల నుంచే ఈ విధమైన ఒక సూచనలు వస్తున్నాయంటే ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తా ఉన్నారు అనే విషయం కూడా ఖచ్చితంగా ఇరు పార్టీలు గుర్తించుకోవాల్సిన అవసరమైతే ఇక్కడ కనిపిస్తోంది మనోజ్. అలాగే శ్రీకాంత్, ఒకవైపు లడ్డు ఇష్యూ జరుగుతుంది, మరోవైపు చెప్పుల వివాదం, ఇంకొక వైపు అన్య మతస్థులు అలాగే క్రిస్టియన్ వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాలి, తిరుమలలో అడుగు పెట్టాలని, ఈ వివాదాలన్నిటికీ ఎప్పుడు పోలీస్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంది? భక్తుల మనోభావాలు ఓవైపు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఓవరాల్ ఒక అంశం చూసుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే ఒక పూర్తి స్థాయి నమ్మకము, పూర్తి స్థాయి భక్తి భావన అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి భక్తి భావన ఉన్న చోట, అలాంటి భక్తి భావన ఉన్న ఆ 7 కొండల నడమ ఇవాళ రాజకీయ రంగులు పులిమేసుకొని పూర్తి స్థాయిలో అంటే వారి రాజకీయ ఎత్తుగడలకు, వారి రాజకీయ భవిష్యత్తు కోసము దేవదేవుని వాడుకుంటున్నారే అన్న ఒక గోస, ఒక ఆవేదన, ఒక ఆందోళన అనేది ప్రజల నుంచి వస్తున్న పరిస్థితి మనం చూస్తాము. సో ఆ నేపథ్యంలో ఇవాళ ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నట్టు వ్యవహారం మొత్తం అంతా కూడా చాలా పూర్తి స్థాయిలో ఖండించదగ్గ విషయాన్ని కూడా మనకి గుర్తించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదైతే మీరు అన్నట్టుగా ఈ డిక్లరేషన్ సంబంధించిన ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఒక పార్ట్ ఆఫ్ అయితే ఇప్పుడు జరుగుతున్న ఇంకొక పార్ట్ మొత్తం అంతా అసలు దేవదేవుడికి సంబంధించి పూర్తి స్థాయి ఎలాంటి ఒక పరిపక్వత లేని ఆలోచన ధ్వనితో మాట్లాడుతున్నారు అన్న ఒక తీవ్రస్థాయి మండిపట్టిన ప్రజల నుంచి వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎవరైతే రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఈ వివాదానికి పూర్తి స్థాయిలో తెరదించేసి అసలు మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజల నుంచి ఆ పిలుపు అందుతున్నప్పుడు ఆ సూచన అందుకు మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు పరిగణలోకి తీసుకొని వివాదాన్ని ముగించాలనేది కూడా ప్రజలు భక్తుల నుంచి అందుతున్నటువంటి వారి మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో వాళ్ళు ప్రశ్నిస్తున్న ప్రశ్నలు అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అంతా కూడా మారాల్సిన అవసరం అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తోంది మనోజ్.